జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభలో 24% ఉన్న ప్రాతినిధ్యం కాస్త 19%కి పడిపోతుందన్నారు. అసెంబ్లీలో డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం. ఇక రాజకీయ ప్రయోజనాలు లేకపోవడంతోనే ఏపీ తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లను కేంద్రం పెంచలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కశ్మీర్లో పెంచిన బీజేపీ ఇక్కడ ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా అందరూ ఒకే మాటపై ఉండి కేంద్రంపై ఫైట్ చేద్దామన్నారు. ఇక స్టేట్లో 153కు అసెంబ్లీ స్థానాలను పెంచాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాతిపదికన ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ రోజు ఉన్న దాంట్లో 543 పార్లమెంటు నియోజకవర్గాల దక్షిణాది రాష్ట్రాలకు 130 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉంది. అంటే 100%లో మన ప్రాతినిధ్యం 24%. ఈ 24% ప్రాతినిధ్యంతో మనం కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల యొక్క హక్కుల కోసం మనం రిప్రజెంట్ చేస్తుంటే, ఒకవేళ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే 24% ఉన్న దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం 19%కి పడిపోవడానికి అవకాశం ఉంది. తద్వారా రాజకీయంగా నేను బయట కూడా చెప్పినా, ఇక్కడ కూడా చెప్పదలుచుకున్నా, డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్. నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది. ఇది ఏమాత్రం మన దక్షిణాది రాష్ట్రాల హక్కులకు, దక్షిణాది రాష్ట్రాలకు మంచిది కాదు, క్షేమం కాదు. అందుకే ఈ సభ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా జానారెడ్డి గారు, కేశవరావు గారిని పెట్టి అన్ని రాజకీయ పార్టీలతోని సంప్రదింపులు చేపట్టి అన్ని రాజకీయ పార్టీలను కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కూడగట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకే మాట మీద ఉన్నారు, ఒకే బాటలో ఉన్నారు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సందేశాన్ని పంపించాలనే ప్రయత్నం. అందులో భాగంగానే ఈరోజు ఈ సభలో మనం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టుకున్నాము. ఈ తీర్మానం నేపథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే కొంతమంది వాదనలు ఏవైతే చేపడుతుండ్రో, ఈ వాదనలకు సంబంధించి కొన్ని వివరాలు సభ ద్వారా నేను తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా. 50 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ గారు గుర్తించి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన దేశ స్థాయిలో జరిగితే ఇది రాష్ట్రాల మధ్య వైషమ్యాలను, రాష్ట్రాల మధ్య తారతమ్యాలను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆనాడు 50 సంవత్సరాల క్రితమే శ్రీమతి ఇందిరాగాంధీ గారు దూరదృష్టితో గుర్తించి రాజ్యాంగ సవరణ చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత వారు కూడా ఈ అంశాన్ని గుర్తించి ఇందిరాగాంధీ గారు చూపించిన బాటలోనే వారు నడిచిండ్రు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఆ ఆలోచనలో లేరు. ఈరోజు కేంద్ర మంత్రులు కొంతమంది ఇంతవరకు ప్రభుత్వం చర్చించలేదు, ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ఏదైతే వాదిస్తున్నారో ఆ వాదన అర్ధసత్యం అని నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా 2-3 అంశాలు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాలు 153కు పెంచాలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 శాసనసభ నియోజకవర్గాలను 225 వరకు పెంచాలని చట్టంలో పొందుపరిచి పార్లమెంటులోని చట్టం చేస్తే 11 సంవత్సరాల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. పార్లమెంట్ సభ్యుడిగా నేనే అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లో సమాధానం ఇచ్చిన 2026 తర్వాత జనాభాను లెక్కించినాకనే ఈ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, ఇప్పుడు మా ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రతిపాదన లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాధానం చెప్పింది. కానీ అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ ప్రయోజనం కోసము జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినరు, సిక్కింలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినరు. ఈ 2 రాష్ట్రాలలో పునర్విభజన చేపట్టడానికి తీసుకున్న ప్రాతిపదిక 2011 జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన మనకు అందిస్తున్న సమాచారం కానీ లేకపోతే మనకు కల్పిస్తున్న భ్రమలు కానీ వేరు, కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వేరు. ఈరోజు నేను అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు చట్టం పార్లమెంటులోనే చట్టం చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు నియోజకవర్గాల పెంపు అంశాన్ని 2026 జనాభా లెక్కించిన తర్వాతనే చేస్తామని మా పట్ల వివక్ష చూపించుకుంటూ 2011 జనాభా
దామాషా ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. మరి ఈరోజు మేము ఆందోళన చెందడానికి, ఈరోజు ఈ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలను ఈరోజు ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం కోసమే ఈరోజు ఇది తీసుకున్నాము. పార్లమెంటులోనే 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల పెంపును మీరు పక్కన పెట్టి మీకు రాజకీయ ప్రయోజనం లేదని 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచకపోవడం, రెండో పక్కన మీకు రాజకీయ ప్రయోజనం ఉందనుకున్న జమ్మూ కాశ్మీర్ అండ్ సిక్కింలో శాసనసభ నియోజకవర్గాలను పెంచడం, ఆ పెంచడానికి ప్రాతిపదిక 2011 జనాభా లెక్కలు తీసుకోవడం అనేది ఈ రోజు మన అందరం కూడా గమనించవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఇది చాలా ప్రమాదకరమైన సందర్భం. ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఈరోజు ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్థానిక సంస్థలలో ఉండే కావచ్చు, లేకపోతే ఈ ప్రాంత ప్రజలు కావచ్చు,